చీటీలను వ్రాయించారు. ఒక చీటీలో దోతిని తీసుకో అని, రెండవ దోతి దానిలో తీసుకోవద్దు అని వ్రాసి సాయిబాబా యొక్క చిత్రపటము కింద వారి పాదాల వద్ద ఉంచారు. అక్కడ ఉన్న బాలునితో ఒక చీటీని తీయించగా దానిలో దోతిని స్వీకరించమని ఆజ్ఞ వచ్చింది. మాధవరావుకు బాబా స్వప్నంలో చెప్పినట్లుగానే చీటీని కూడా ఉండడం అందరికీ ఆనందాన్ని కలిగించింది. జరీ అంచు ధోవతిని శ్యామ చేతులలో ఉంచాడు. ఆనందరావు కల కాకా చీటీ రెండూ కలగానే ఆ ఇద్దరికీ సంతోషము పరమానందము కలిగాయి. మాధవరావు అతనిలో ఆనందించాడు. ఆనందరావు సంతోషపడ్డాడు. సాయి భక్తి పరిపుష్టి కాగా సంశయం తొలగింది. ఈ కథాసారాన్ని ఎవరికి వారు ఆలోచించాలి. గురువు చరణాలయందు శిరస్సు వంచి గురువు నోటి నుండి వెడలిన వచనాలయందు ధ్యానముంచాలి. మన భూమిక, మన స్థితిగతులు, మన చిత్తవృత్తి మనకంటే మన గురువుకే బాగా తెలుసు. మనలను ఉద్ధరించే బాధ్యత వారిదే. రోగానికి తగిన విధముగా ఔషధం అనుపానం వలె సద్గురువు భవరోగ నివారణకు శిష్యులకు నియమాలను విధిస్తారు. వారు స్వయం ఆచరించే దానిని మనం ఆచరించకూడదు. గురువు నోటి నుండి మీ కొరకు వెడలిన వచనాలను ఆచరించాలి. ఆ మాటలపైనే మనస్సు నుంచి నిత్యం వారినే మనం చేయాలి. అంతేగాని ఉద్ధరణకు ఉపయోగించబడతామని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. గురువు చెప్పినటువంటి పురాణము కానీ, గ్రంథములోని విషయము కానీ, వచనాలను స్పష్టం చేసుకోవటమే వారి ముఖ్యోపదేశాన్ని ధ్యానంలో ఉంచుకోవాలి. అవే మనకు వేద జ్ఞానం. ఏ సత్పురుషుని వచనాలపై అనుమానించకూడదు. కన్న తల్లిలా అన్యులెవరు చూస్తారు? తల్లికి తన బిడ్డల యందు నిజమైన వాత్సల్యం ఉంటుంది. బిడ్డలు కోరిన దానిని తీరుస్తుంది. ఆ తల్లి సుఖం బిడ్డలకు తెలియదు. సాధువులు సృష్టిలో లెక్కలేనంతమంది, కానీ మన తండ్రే అని సాయి నోట నుండి వెలువడినటువంటి కరుణా వచనాన్ని మీ హృదయ పలకంపై చిత్రించుకోండి. సాయి నోటి నుండి వెలువడినటువంటి వచనాల యందే ధ్యానం ఉంచండి. ఆ దయామయులే చివరకు మన తాపత్రయాలను శమింపజేస్తారు. వారికి కళ వారికే తెలుసు. ఆ కళా కౌశలాన్ని మనము కళ్ళతో చూడాలి అంతే. సహజముగా అవలీలగా సంభవించేటువంటి వారి లీల ఎంత అద్భుతం! ఎవరు ఏది చెప్పినా ఆ మాటలన్నింటినీ వినండి. మీ ధ్యానాన్ని, మీ ధ్యేయాన్ని వదలకండి. మీ గురువు యొక్క వచనాలను మర్చిపోకండి. ఇదే పరమ మంగళప్రదము. ఇందులో భయహరణము. ఇందులోనే గ్రంథాలు, పురాణాలు, జప తప అనుష్ఠానాలు ఉన్నాయి. సారాంశం: గురువును ప్రేమించండి. వారికి అనన్యభావముతో నమస్కరించండి. సూర్యుని ఎదుట అంధకారము ఎక్కడుంటుంది? అట్లే గురువు వద్ద భవసాగరం ఉండదు. సృష్టిలో దగ్గరలో కానీ, దూరంలో కానీ, సప్త సముద్రాలకు అవతల ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే గురువు శిష్యుల యందు అత్యంత ప్రేమ కలిగి ఉంటారు. ఇలా వ్రాస్తూ ఉంటే ఒక కథ గుర్తుకు వచ్చింది. ఒకరిని చూచి మరొకరు అనుకరిస్తే ఆపదలు ఎలా సంభవిస్తాయి అని ఒకసారి బాబా మసీదులో మహల్సాపతితో ఉండగా వారి అకస్మాత్తుగా పూర్వము చెక్క పలకపై శయనించినటువంటి విషయం గుర్తుకు వచ్చింది. ఆ చెక్క సుమారు ఒక్క అడుగు వెడల్పు మాత్రమే. దానిపై పడుకోవటానికి దానికి రెండు వైపులా పాత గుడ్డపేలికలు కట్టి మసీదు దూలానికి అడ్డముగా వేలాడగట్టేవారు. చీకటిలో పడుకోకూడదని బాబా తల వద్ద, కాళ్ల వద్ద దీపాలను వెలిగించి అవి రాత్రంతా వెలుగుతుండగా చెక్కపైన శయనించేవారు. ఆ చెక్క పలక వృత్తాంతాన్ని అంతా ఇంతవరకే ఒక అధ్యాయంలో వర్ణించారు. ఇప్పుడు దాని మహత్వత్వాన్ని వినండి. ఒకసారి బాబా చెక్కపలక గొప్పతనాన్ని వర్ణించగా కాకాసాహెబ్ దీక్షితు కలిగిన ఆలోచనను వినండి. అతడు బాబాతో, మీకు ఆ చెక్కపలకపై శయనించాలని కోరిక ఉంటే ప్రేమగా ఒక చెక్కపలకను వేలాడగట్టిస్తాను, మీరు సుఖముగా పడుకోవచ్చు అన్నాడు. బాబా అతనితో మహల్సాపతిని కింద వదిలి, నేను పైకి ఒక్కడిని ఎలా పడుకోగలను? నేను కింద బాగానే ఉన్నాను అని జవాబిచ్చాడు. అప్పుడు కాకా ప్రేమగా, మరొక చెక్క పలక కట్టిస్తాను, మీరు ఒకదానిపైన, మహల్సాపతి రెండవ దానిపైన శయనించండి అన్నాడు.
ఆ మాటకు బాబా అతడు చెక్కపై ఎలా పడుకోగలడు? శరీరంలో సగుణ సంపద ఉన్నవాడే చెక్కపైన పడుకోగలడు. చెక్క పలకపై పడుకోవటం సులభము కాదు. నేను తప్ప ఎవరు దానిపైన శయనించగలరు? నిద్రను వదిలి కళ్ళు తెరుచుకొని ఉండగలవారే దానిపై శయనించగలరు. నేను నిద్ర చేసేటప్పుడు నా సన్నిధిలో నా గుండెపైన చెయ్యి వేసి కూర్చుండమని అతనికి చెప్పాను. ఆ పని కూడా చేత కాలేదు. కూర్చున్న చోటే కునుకు తీస్తాడు. అతనికి ఈ చెక్క ఏం పనికి రాదు. ఈ చెక్క పలక నాకు మాత్రమే పడక నా హృదయంలో నామస్మరణలో జరుగుతుంది. అక్కడ చేతిని ఉంచి చూడు, నేను నిద్రిస్తే నన్ను మేలుకొలుపు అని అతనికి ఆజ్ఞాపించగా అతనికే నిద్ర వచ్చి అతనికి చేయి బరువెక్కి రాయిలా అవుతోంది. నేను భగవత్ అని అనగానే అతని నిద్ర ఎగిరిపోయి ఆందోళన పడతాడు. నేలపైన సరిగ్గా కూర్చోలేనివాడు, ఆసనముపై స్థిరముగా ఉండలేనివాడు, నిద్రా తమ కింకిరుడై ఆ నరుడు పైన ఎలా పడుకోగలడు అని అన్నారు. అలా బాబా భక్తులపైన ప్రేమతో సందర్భానుసారం మన శక్తి కొలది మనము చేస్తూ ఇతరులను వారికి ఇష్టానుసారం చేయనివ్వండి అని చెప్పేవారు. సాయినాథుని లీల అగాధం కనుక హేమాడు వారి చరణాలకు ఆశ్రయించగా బాబా కూడా అతనికి తమ కృపతో ఆశీస్సులతో ఎప్పుడూ తమ స్మరణలో ఉంచాడు. కానీ మీరు ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియదు. కానీ మీరు భక్తుల వెనుకే ఉన్నట్లు వారికి అనుభవం అవుతుంది. జ్ఞానులు, పండితులు, చతురులు అహంభావం వలన ప్రపంచమే సుడిగుండములో చిక్కుకుంటారు. కానీ అమాయకులు, అజ్ఞానులకు ఏమీ తెలియదు. తెలియని వారిని మీ శక్తితో ఆడిస్తారు. లోపల నుండి అనేక లీలలను చేస్తూ పైకి ఏమీ అంటనట్లు కనిపిస్తాడు. అంతా చేస్తూ నేనేమీ చేయను, నేను కర్తను కాను అని చెప్పుకుంటారు. మీ చరితం ఎవరికీ అర్థము కాదు. అందువలన శరీరాన్ని, వాక్కును, మనసును మీ పాదాలకు అర్పించి నోటితో నిరంతరము మీ నామస్మరణ చేస్తే పాప ప్రక్షాళనమవుతుంది. కోరికలు గలవారి కోరికలు తీర్చి ఏ కోరికలు లేని వారికి ఆత్మానందాన్ని ప్రసాదిస్తుంది. ఇటువంటి మధురానుభవం సద్భక్తులకు సుగయోపానం. దాని ద్వారా పాపాలు నశించిపోయి రాజస్తమో గుణాలు నిశ్శేషంగా తొలగిపోయి క్రమేణా సత్వగుణం అభివృద్ధి చెందటములో ధర్మ సంజయము కలుగుతుంది. ధర్మవృత్తి జాగృతము కాగానే దాని వెంట వైరాగ్యము పరిగెత్తుకుంటూ వస్తుంది. విషయ సుఖాల వాంఛ నశించిపోతుంది. ఆత్మజ్ఞానం వెంటనే ప్రకటమవుతుంది. నిత్యానిత్య వివేక జ్ఞానం కలగగానే ఆత్మస్వరూపముతో అనుసంధానము కలుగుతుంది. అదే గురు చరణాలలో స్థిరపడటం. దీని పేరు సంపూర్ణ గర్వర్పణ. మనసు సాయి పాదాలకు అంకితమైంది అని అనటానికి ఒకటే గుర్తు. సాధకుడి మనస్సు శాంతినే కాంక్షిస్తుంది. అతని భక్తి పూర్తిగా వికసిస్తుంది. ప్రేమపూర్వకమైనటువంటి గురుభక్తికి ధర్మం అని పేరు. అంతటా నేనే ఉన్నాను అన్నది జ్ఞానసారం. విషయ సుఖాలలో ఆసక్తి లేకపోవటము పరమ వైరాగ్యం. దీనితో ప్రపంచము నుండి మనసుకు విరమిస్తుంది. అటువంటి భక్తి యొక్క మహిమ ధన్యం. ఏకాగ్ర మనసుతో ఆ అనన్య భక్తుని సాధించిన వారిని అధీనములో శాంతి, నిరక్తి, కీర్తి ఈ మూడు ఎప్పుడు ఉంటాయి. ఇటువంటి గురుభక్తి ఉన్నవారు ఏమిటో లోటు ఉంటుంది. మనసులో దేనిని కోరినా అవి అప్రయాసముగా లభిస్తాయి. అటువంటి భక్తి ఉన్న చోట బ్రహ్మస్థితి దాసివలే ఉంటుంది. అక్కడ మోక్షాన్ని ఎవరూ ఖాతరు చేయరు. అట్టివారి పాదాల వద్దకు పుణ్యతీర్థాలు చేరతాయి. గతాధ్యాయంలో దీక్షిత భాగవతాన్ని పఠించడము, నవయోగుల యొక్క భక్తి వర్ణన, సాయి యొక్క పాదదర్శనము, సాయి భక్తుడైనటువంటి ఆనందరావు పాఖాడే తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పటము మరియు సాయి యొక్క భక్తి వైభవాన్ని గురించి చెప్పబడింది. బాబా తన దరికి చేరుకున్న వారు తమ ఇంటిలో ఉన్నా లేదా ఎక్కడో స్వదీపాంతములో ఉన్న సాయి ఎల్లవేళలా వారి వద్దే తప్పకుండా ఉంటారు. భక్తులు ఎక్కడికి వెళ్ళినా అక్కడక్కడికి ఏ ప్రదేశమైనా బాబా ముందుగానే వెళ్ళి నిలుచుని అకస్మాత్తుగా వారికి దర్శనమిస్తారు. విషయములో ఒక అభినవ కథను శ్రోతలైన మీకు చెప్పుతాను. దీనిని వింటే ఆశ్చర్యము, ఆనందము కలుగుతాయి. ఇక్కడ సాయి నోటి నుండి వచ్చిన అక్షరాలను శ్రవణాల ద్వారా భక్తిగా సేవిస్తే సమాధి సుఖము కూడా వెనుదిరిగిపోతుంది.
భక్తులు ఆత్మానందముతో మునిగిపోతారు. అడుగడుగునా చమత్కారపూరితమైనటువంటి మధురమైనటువంటి కథలు వింటే శ్రోతలు తమను తాము మరిచిపోయి వారి హృదయాలు నిద్రించిపోయి కాకాసాహెబ్ దీక్షిత్ జ్యేష్ఠ కుమారుడైనటువంటి బాబుకు నాగపూర్లో వడుగు చేయాలని నిశ్చయమైంది. నానాసాహెబ్ చందోద్కర్ జ్యేష్ఠపుత్రునికి కూడా వివాహం చేయాలని అనుకోగా దాని కొరకు గ్వాలియర్ పట్టణానికి వెళ్ళవలసినటువంటి అవసరం ఏర్పడింది. వడుగు కార్యము పూర్తయ్యాక గ్వాలియర్కు వివాహానికి రావటానికి కాకాకు అవరోధము రాకూడదని నానా ఆలోచన. నాగపూర్ నుండి గ్వాలియర్కు కాకాసాహెబు సావకాశముగా రావటానికి ఆ ఇద్దరికి వీలుగా ముహూర్తాలను నిర్ణయించాడు. తర్వాత సాయిబాబా దర్శనానికి మరియు వివాహానికి ఆహ్వానించడానికి కూడా భక్తశ్రేష్ఠుడైనటువంటి నానాసాహెబు ఎంతో ఉత్సాహముతో షిరిడీకి వచ్చాడు. కాకాసాహెబు అక్కడే ఉన్నాడు. నానా మసీదుకు వెళ్ళి చేతులు జోడించుకొని బాబాను వివాహానికి రమ్మని ఆహ్వానించారు. అప్పుడు బాబా సరే, శ్యామాను వెంటబెట్టుకొని వెళ్ళు అని చెప్పారు. కాకాసాహెబ్ కూడా బాబాను వడువుకు రమ్మని ఆహ్వానించాడు. అతనితో కూడా బాబా అట్లే శ్యామాను వెంటబెట్టుకొని వెళ్ళు అని చెప్పాడు. కాకాసాహెబ్ బాబా స్వయముగా రావాలని వారి బలవంత పెట్టాడు. అందుకు బాబా వెంటనే కాశీ ప్రయాగ యాత్రలు త్వరగా చేసి శ్యామ కంటే ముందుగా వస్తాను, రావటానికి నాకేం ఆలస్యం అని జవాబిచ్చాడు. ఈ మాటలకు శ్రోతలు గుర్తుంచుకోండి. వారి అర్థాన్ని, సాయి యొక్క సర్వ వ్యాపకత్వాన్ని అనుభవపూర్వకముగా తెలుసుకోండి. భోజనమయ్యాక మాధవరావు ఒకసారి గ్వాలియర్ వరకు బయలుదేరితే ఇక కాశీ ఎంత దూరములో ఉంటుంది అని ఆలోచించాడు. దారి ఖర్చులకు నందరాము వద్ద 100 రూపాయలు అప్పు తీసుకొని బాబా అనుమతిని తీసుకోవడానికి వెళ్ళాడు. ఎంతో ఆదరపూర్వకముగా ఇప్పుడు వడుగు వివాహము కారణముగా గ్వాలియర్ వరకు వెళుతున్నాను కదా, కాశీ గయా యాత్రలు కూడా వెళ్ళటము మంచిదేనని నేను అనుకుంటున్నాను. దేవా, మీ చరణాలకు నమస్కరించి వేడుకుంటున్నాను. మరి కాశీ గయా వెళ్ళిరానా అని అడిగాడు. బాబా మాధవరావుకు సంతోషముగా వెళ్ళటానికి ఆజ్ఞ ఇచ్చారు. బాబా మరలా అతనితో నీవు అడుగుతున్న దానిలో ఆలోచించి నీవు అడగడములో అనుచితం ఎక్కడుంది? ఎందుకు అడుగుతున్నావు? ఏ కష్టము లేకుండా సహజంగా సంభవించేవాడిని తప్పకుండా సాధించుకోవాలి అని చెప్పారు. అలా బాబా అతనికి అనుమతిని ఇచ్చారు. మాధవరావు బండి వేసుకొని కోపరగాం మార్గాన పడ్డాడు. అప్పుడు అప్పా కోతే కలిశాడు. అప్ప మనవరాల్ని తీసుకొని రావటానికి చాంద్వాడాకు వెళుతున్నాడు. కాశీ యాత్రను గురించి విని టాంగాలో నుండి దూకాడు. కాశీ ప్రయాణానికి అతని వద్ద డబ్బు లేదు. అయినప్పటికీ మాధవరావు వంటి తోడును వదులుకోలేకపోయాడు. మాధవరావుకు ధైర్యం చెప్పాడు. ఇక అప్పాకు ఆలోచించవలసినటువంటి ఏముంది? ఆ అవకాశాన్ని తీసుకొని ఆనందముగా బండిలో కూర్చున్నాడు. అప్పాకోతే పాటిల్ ధనవంతుడు, కానీ అప్పుడు చేతిలో డబ్బు లేనందువలన కాశీ ప్రయాణం ఆగిపోయిందేమోనని అతనికి పెద్ద చింత. చేజెక్కిన మంచి అవకాశాన్ని వదులుకోకుండా పుణ్యం సంపాదించుకోవాలి. పైగా మాధవరావు వంటి తోడు ఉన్నప్పుడు తన కోరికలు తీర్చుకోవాలి అని అప్పా ఉద్దేశ్యం. అతని బాధను గ్రహించి మాధవరావు తోడు ఉన్నప్పుడు తన కోరికను తీర్చుకోవాలని అతని బాధను గ్రహించినటువంటి మాధవరావు అతనికి ధైర్యము చెప్పి అతని వెంట పెట్టుకొని వెళ్ళి కాశీయాత్రను చేయించాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఉపనయన శుభకార్యానికి నాగపూర్కు వెళ్ళారు. కాకాసాహెబ్ మాధవరావుకు దారి ఖర్చులకు 200 రూపాయలను ఇచ్చాడు. అక్కడి నుండి వివాహ సమారంభానికి గ్వాలియర్ వెళ్ళాడు. నానాసాహెబ్ మాధవరావుకు 100 రూపాయలు ఇచ్చాడు. నానా వియంకుడు శ్రీమద్ జఠాకు కూడా 100 రూపాయలు ఇచ్చాడు. ఈ విధముగా గురుబంధువులను నానా సత్కారపూర్వకముగా గౌరవించాడు. కాశీలోని మంగళఘాటు వద్ద బంగారు రేకులతో పొదిగి సుందరమైనటువంటి లక్ష్మీనారాయణ మందిరానికి జటాకు యజమాని. అయోధ్యలో కూడా జటారు యొక్క శ్రీరామ మందిరం ఉంది. ఈ 2 క్షేత్రాల్లోనూ అప్పాకు మాధవరావుకు గౌరవాదులు చేయవలసినటువంటి పనిని అతడు గుమాస్తాకు అప్పగించాడు. మాధవరావు అప్ప గ్వాలియర్ నుండి మధురకు వెళ్ళారు. వారితో వఝే, బినివాలే, పెండార్కర్ కూడా వెళ్ళి ఆ ముగ్గురు తిరిగి వచ్చేశారు.
అక్కడి నుండి అప్పాకోతే మాధవరావు ప్రయాగకు వెళ్ళి శ్రీరామనవమి ఉత్సవానికి అయోధ్యకు చేరుకున్నారు. అక్కడ 21 రోజులు ఉన్నారు. 2 నెలలు కాశీలో గడిచిపోయాయి. చంద్రగ్రహణం సూర్యగ్రహణం గడిచాక ఇద్దరూ గయకు వెళ్ళి బయలుదేరారు. వారు రైలు బండిలో ఉండగా గయలో ప్లేగు వ్యాపించి ఉన్నదని, సందులలో గొంతులలో ఉన్న జనము అదే చింతలో ఉన్నారని ఇక్కడ పరిస్థితి వింటున్నారు. రైలు గయ స్టేషన్లో ఆగేసరికి రాత్రి అయినందువలన ఆ ఇద్దరూ అక్కడే ధర్మశాలలో విశ్రమించారు. తెల్లవారగానే పిండ ప్రదానం చేయించే బ్రాహ్మణుడు వచ్చి యాత్రికులంతా వెళ్ళిపోతూ ఉన్నారు, త్వరగా పదండి అని చెప్పాడు. మాధవరావుకు దిగులు. సరే వస్తాం, కానీ ప్లేగు మీ బస్తీలో కూడా ఉందా అని మెల్లగా అతన్ని అడిగాడు. అక్కడ అలాంటిదేమీ లేదు, మీరు ఇక్కడికి వచ్చి చూడండి, మీరు నిశ్చింతగా మా వెంట రండి అని చెప్పాడు. ఇద్దరూ అతని వద్దకు వెళ్ళి విశాలమైనటువంటి అతని ఇంటిని చూచి సంతోషించారు. వారి ఆనందానికి మరో కారణం, వారు కూర్చోగానే ఎదుట బాబా యొక్క పటాన్ని చూశారు. మాధవరావు హృదయం ద్రవించి గద్గనయ్యాడు. గయ వంటి దూర ప్రదేశాలలో సాయి యొక్క పటం కళ్ళకు కనిపించింది. అతడు అసలు అనుకోలేదు. ఆ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. మాధవరావు బాగా కరిగిపోయాడు. కళ్ళలో నుండి ఆనందాశ్రవులు దొర్లాయి. బ్రాహ్మణునికి సందేహం కలిగింది. అతని మనస్సే వికలమైంది. గయలో ప్లేగు ఉంది, యాత్ర చక్కగా జరుగుతుందా అని మాధవరావు చింతిస్తూ ఉన్నాడని అతడు ఆశ్చర్యపడ్డాడు. ఇక్కడ ప్లేగు లేదని మీరు ముందుగానే చెప్పాను కదా, అయినా మీరు దుఃఖపడటము మాకు చాలా ఆశ్చర్యముగా ఉంది. మా మీద విశ్వాసము లేకపోతే మీరందరినీ అడగండి. ఇక్కడ మీకు వెంట్రుక వాసి అంత కూడా భయం లేదు. ఎందుకు కళ్ళ వెంట నీరు కారుస్తున్నారు అని అన్నాడు. ప్లేగు భయంతో యాత్రికుడి ధైర్యం సడిలిపోయి ఊరికే నిష్కారణంగా ఏడుస్తున్నాడు. అతని తలచి బ్రాహ్మణుడు వారిని నచ్చజెప్పిపోయాడు. కానీ మాధవరావు మనసులో, మా సాయి తల్లి నాకంటే ముందుగా వచ్చిన ఎదుట ఎలా ఉంది? కాశీ ప్రయాగ యాత్ర ముగించుకొని శ్యామ కంటే ముందుగా వస్తానని బాబా మనసు చెప్పిన వచనము ప్రత్యక్షముగా అనుభవమైంది. ఇంట్లోకి అడుగు పెట్టగానే కళ్ళ ఎదుట బాబా పటము కనిపించగా అనుకోకుండా సంభవించింది అతనికి అత్యంత చమత్కారమని అనిపించింది. ప్రేమతో కంఠము దద్గమైంది. కళ్ళు ఆనందాశ్రవులతో నిండాయి. శరీరమంతా రోమాంచితమై చెమట పట్టింది. మాధవరావు యొక్క ఈ స్థితిని చూచి అతడు ప్లేగు ఉందని భయపడ్డాడు. అందుచేతనే ఏడుస్తున్నాడు అని బ్రాహ్మణుడు మరో విధముగా తలచాడు. తర్వాత శ్యామాయే జిజ్ఞాసతో బ్రాహ్మణుని, ఈ పటము నీకు ఎలా లభించింది, మొత్తం చెప్పు అని అడిగాడు. 12 సంవత్సరాల క్రితము జరిగిన విశేషాన్ని బ్రాహ్మణుడు మాధవరావుకు చెప్పాడు. దానిని వినండి. ఆ బ్రాహ్మణునికి 100 కాదు 200-300 మంది జీతం పుచ్చుకునే నౌకర్లు ఉన్నారు. మన్మాడు మరియు పుణతంబేలో ఉన్నారు. యాత్రికులకు సదుపాయాన్ని కలిగించడం అతని నిత్యవృత్తి. అతని వ్యవహారం ఇలా జరుగుతుండగా అతడు షిరిడీకి వెళ్ళాడు. సాయి సమర్థులు గొప్ప సత్పురుషులు అని విని వారి దర్శనముతో పునీతుడవ్వాలని అతనికి ఉద్దేశ్యం. సాయిబాబా దర్శనము చేసుకుని వారి పాదాలకు వందనము చేశాక వారి పటాన్ని సంపాదించాలి అని అతనికి కోరిక కలిగింది. మాధవరావు వద్ద బాబా పటం ఒకటి గోడకు తగిలించి ఉంటే దానిని బ్రాహ్మణుడు కోరాడు. మాధవరావు బాబా అనుమతితో దానిని అతనికి ఇచ్చాడు. ఆ బాబా పటమే ఇది అని ఆ బ్రాహ్మణుడు ఎలా సంభవింపజేశారు? వాస్తవానికి 12 సంవత్సరాల కిందట జరిగిన దానిని ఎవరైనా ఎందుకు గుర్తుంచుకుంటారు? ఇది మన మనసు ఎప్పుడూ గుర్తుకు రాలేదు. బాబా యొక్క అగాధ లీల శ్యామకు అక్కడికే పంపించింది. అక్కడే తమ దర్శనాన్ని కలిగించాడు. బ్రాహ్మణులు కూడా అత్యంత సంతుష్టులయ్యాడు. తన దగ్గరున్న ఈ పటాన్నే సాయిబాబా ఆజ్ఞను తీసుకొని తాము తిరిగి ఇచ్చానని శ్యామకు గుర్తుకు వచ్చింది. షిరిడీ వెళ్ళినప్పుడు ఒకరు చేసుకున్న ఉపకారాలను తలుచుకొని చాలా సంతోషించారు. బ్రాహ్మణుడు శ్యామకు గయలో మంచి సదుపాయాలు చేశాడు. అతడికి ఎంతటి ఐశ్వర్యం అంటే ఏనుగులు అతని ఇంటి ముందు ఉండేవి. తాను పల్లకిలో కూర్చొని శ్యామకు ఏనుగుపై కూర్చుండబెట్టాడు. పూజా సామాగ్రిని వెంట తీసుకొని విష్ణుపాదాల వద్దకు వెళ్ళి దేవుని అభిషేకము చేయించి యథాతథముగా పిండ ప్రదానము కూడా చేయించాడు.
అటువంటి తర్వాత బ్రాహ్మణ తర్పణ సంతర్పణ నైవేద్య సమర్పణ పూర్వకముగా భోజనము సంపూర్ణమైంది. ఇదంతా బాబా ఆనందముగా చేయించాడు. బాబా యొక్క నోటి నుండి వెలువడినటువంటి ఆ మాటలు అర్థభరితం మరియు అవి ఆ అక్షరం అనుభవంలోకి వస్తాయి అని కథా సారాంశము. బాబాకు భక్తులైనటువంటి అపారమైన ప్రేమ కూడా. బాబా ప్రేమ భక్తులపైన మాత్రమేనా, ఇతరుల ప్రాణులకు కూడా వారు సమానముగా చూస్తారు అని, ప్రాణులతో కూడా వారికి ఆ తాదాత్మ్యం, వారికి ప్రాణులపైన చాలా ప్రేమ. లేవండి నుండి మసీదు లెండి నుండి మసీదుకు వచ్చేటప్పుడు మామూలుగా దారిన నడుస్తుండగా ఎవరైనా మేకలను కదిలిస్తే బాబాకు పరమానందం. అప్పుడు ఆ మొత్తము మందవైపు తమ అమృత సృష్టిని ప్రసరింపజేసి వానిలో నుండి ఒకటో రెండో మేకలను ఏరుకొని తీసుకునేవారు. వారి యజమానిని అడిగినంత డబ్బును వెంటనే ఇచ్చి మేకలను కొండాజీ వద్ద ఉంచేవాడు. వారి పద్ధతి. ఒకరోజు వారు 2 మేకలను 32 రూపాయలకు చెల్లించి కొనుక్కొని వచ్చారు. అది అందరికీ ఆశ్చర్యము కలిగించింది. ఆ 2 మేకలైనా దృష్టి పడగానే వెంటనే వారి మనసులో ప్రీతి ఉత్పన్నమైంది. దాని వద్దకు వెళ్ళి వానిని వెన్నుతట్టాడు. వానికి పశుజన్మను చూసి సాయి సమర్థునికి జాలి కలిగింది. వాని పరిస్థితిని చూసి వారి మనస్సు కరిగి ప్రేమ ఉప్పొంగింది. వారిని దగ్గరకు తీసుకొని బాబా వారిని ప్రేమతో నిమిరాడు. బాబా యొక్క వింత ఆశ్చర్యను గని భక్తులు ఆశ్చర్యపోయారు. వాని పూర్వజన్మలో పరమ లోభం సాయిబాబాకు గుర్తుకు వచ్చి వానిపై ప్రేమ కలిగింది. వాని పశుజన్మ గని నామకరణంతో వారు కరుణతో కరిగిపోయారు. వారి ఖరీదు 2 రూపాయలు లేదా 3 లేక 4. బాబా 16 రూపాయలను ఇవ్వగా చూచి తాత్య చకితుడయ్యాడు. వ్యాపారి అడిగినంత డబ్బు ఇచ్చి మేకలను ఖరీదు చేయడానికి ప్రత్యక్షంగా చూచి తాత్యాతో పాటు మాధవరావు బాబా చర్యలకు దుయ్యబట్టారు. 2 రూపాయల వస్తువు 16 ఎందుకు ఇచ్చినట్లు? బాబాకు డబ్బు విలువ తెలియదా? అందుకే యథేచ్ఛగా ఏదో చేస్తూ ఉంటారా అని అంటే ఇది కూడా సరి అయినటువంటి మాట కాదు. బాబా ఎందుకలా చేశారు అని ఇద్దరు చిరచిరలాడారు. బాబా ఎందుకు ఇటువంటి వ్యాపారం చేశారు, ఇదేం వ్యాపారం చేసే పద్ధతి అని ఇద్దరు బాబాను దూషించారు. అసలు బాబా ఎలా మోసపోయారు ఆ వింత చూడడానికి అందరూ అక్కడ పోగయ్యారు. ఏమాత్రము నష్టము కలగనట్లు బాబా తనలో నిశ్చయముగా ఉన్నాడు. ఇద్దరూ చాలా కోపిస్తూ దూషించినా బాబా కించిత్తైనా చలించలేదు. సంతోషముగా ప్రశాంతముగా ఉన్నారు. తర్వాత తాత్యా శ్యామకు వినయముగా ఆదరపూర్వకముగా 32 రూపాయలు వృధాగా పోయినాయి కదా, ఇదేం ఉదార బుద్ధి అని అడిగాడు. కేవలము డబ్బును గుర్తించినటువంటి ప్రశ్నను విని సాయి ముఖంతో పిచ్చి జనాల్లారా, నేను మిమ్మల్ని చలించలేదు. అదే సమయానికి లక్షణం అవి జనులందరూ ఆశ్చర్యపడ్డారు. క్రోధం అనేది లేకుండా పరమశాంతిని అనుభవించే వారికి సర్వప్రాణులలో భగవంతుని చూసిన వారు అవివేకులు ఎలా కాగలరు? నివేదన దృష్టిగల సమర్థులు క్రోధాన్ని తమకు ఎందుకు రానియలేదు? అనుకోకుండా అలాంటి సందర్భం వారికి వస్తే శాంతి భోషాణం తెరుచుకుంటుంది. నిరంతరము అల్లా మాలిక్ అని ధ్యానం చేసేవారి మహిమను నేను ఎంతని వర్ణించను. వారి చరిత్ర అగాధం మరియు గహనం, అతిపాత్రము, శుభప్రదము, జ్ఞాన సర్వస్వం, వైరాగ్యనిధి, శాంతి సాగరము, సంపూర్ణ కరుణాబుద్ధి గల సాయి ఏమన్నాడో వినండి. ఆ ఇద్దరి ఆగ్రహాన్ని గని బాబా వారితో, నేను ఉండటానికి ఇల్లు వాకిలి లేనివాడిని, నేను ఎందుకోసము డబ్బు పోగు చేసుకోవాలి? ముందుకు అంగడి వెళ్ళి ఒక సేరు పప్పు కొనుక్కరండి, వారిని తృప్తిగా మేతబెట్టి వారిని మరలా గొల్లవానికి ఇచ్చేయండి అని చెప్పారు. వారి ఆజ్ఞానుసారం వెంటనే పప్పును తెచ్చి మేకలకు మేత పెట్టారు. ఇక ఆలస్యము చేయకుండా వారిని మరలా మందలోకి పంపించేశారు. సాయిబాబా మూర్తీభవించిన పరోపకారికి ప్రత్యక్ష అవతారం. వారికి తాత్యా శ్యామ లేదా ఇతరుల సలహాలు సూచించేవారు. మేకలు ఎంతో సంతోషముగా పప్పు తిని
తృప్తి చెందినట్లు గమనించి బాబా వాని యజమానికి ఇచ్చేయండి, మందలో విశ్రమిస్తారు అని చెప్పారు. ఆ విధముగా రూపాయలు పోగైనవి మేకలు కూడా ఉచితముగా పోయాయి. తర్వాత మేకల గత జన్మ గురించి బాబా వింతగా చెప్పారు. తాత్యా వల్లనే శ్యామ కూడా ఆ ఇద్దరిపైన బాబా ప్రేమ వారి కోపాన్ని శాంతపరచడానికి బాబా యొక్క చక్కటి కథను చెప్పారు. సాయి తమంతట తాము స్వయముగా మేకలను పూర్వజన్మ కథను ఆ ఇద్దరు చెప్పారు. శ్రోతలు కూడా దాన్ని శ్రవణము చేయండి. పూర్వజన్మలో ఈ ప్రాణులు భాగ్యము కొద్దీ మానవులు నా దగ్గరే ఉండేవారు. వారికి కూడా కర్మ ప్రభా ఫలితము తప్పలేదు. ఇప్పుడు మీకు ఇవి మేలుగా కనిపిస్తున్నాయి కదా. పూర్వజన్మలో ఈ మేకలు సోదరులు పరస్పరము కొట్టుకొని పరిణామముగా ఈ రూపాన్ని పొందారు. మొదట్లో అన్నదమ్ములలో ప్రేమ ఉండేది. ఒక కంచములో తిని ఒక మంచముపై పడుకునేవారు. రోజూ ఒకరి యోగక్షేమాలు మరొకరు ఆలోచించేవారు. ఉభయులలో ఐక్యత బాగా ఉండేది. ఆ ఇద్దరు సహోదరులే అయినా దుర్బలమైనటువంటి కర్మ ధర్మ సంయోగము వలన భయంకరమైనటువంటి ద్రవ్యలోపము కారణముగా వారిలో శత్రుత్వము ప్రబలింది. పెద్దవాడు మహాసోమరి, చిన్నవాడు అహర్నిశలు శ్రమించే ధనాన్ని కూడబెట్టుకున్నాడు. అందువలన పెద్దవానికి అసూయ కలిగింది. కటకములా ఉన్న తమ్ముని తొలగించితే తప్ప తనకు ద్రవ్యానికి లోటు ఉండదని అని పెద్దవాడు ధనలోభముతో చెడుగా ఆలోచించసాగాడు. ధనం మీద మోహము దృష్టికి ప్రతిబంధకమైంది. కళ్ళు ఉండి అతడు అంధుడయ్యాడు. బంధుత్వాన్ని సోదర ప్రేమను మరిచిపోయి తమ్ముని హతమార్చటానికి సన్నద్ధుడయ్యాడు. ప్రారబ్ధ కర్మ భోగము పరమ కఠినమైనటువంటిది. నిష్కారణముగా శత్రుత్వము ఉత్పన్నమైంది. రహస్యంగా ఉన్న కుటుంబము బయటపడింది. లోభము నిగ్రహించుకోలేనంతగా పెరిగింది. వారి ఆయువు తీరిపోయింది. సోదర ప్రేమను పూర్తిగా మరిచిపోయాడు. దురభిమానం ఎంతో పెరిగిపోయింది. శత్రువుల వలె ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు. ఒకడు సోదరుని కర్రలతో తలపై కొట్టి కింద పడేశాడు. రెండవవాడు గొడ్డలితో కొట్టి తన సోదరుని చంపేశాడు. ఆ ఇద్దరు రక్తము కారుస్తూ చిన్నాభిన్నముగా మారిపోయారు. కాసేపటికంతా ప్రాణాలను కోలుకోబోయి ఇద్దరూ చనిపోయారు. జీవితాలకు అలా అంతము కాగా వారు ఈ యోనిలో ప్రవేశించారు. వారిని చూడగానే వారి వృత్తాంతమంతా నాకు గుర్తుకు వచ్చింది. నేను కర్మలను అనుభవించటానికి మేకల జన్మకు వచ్చాను. అకస్మాత్తుగా వారిని మందలో చూచి నాకు వారిపై ప్రేమ కలిగింది. అందువలన స్వంత డబ్బు ఖర్చు పెట్టి వానికి విశ్రమాన్ని కలిగించాలని అనిపించింది. కానీ మీ కారణముగా వాని కర్మవానికి అడ్డుపడింది. మేకల మీద దయ ఉన్నా మీ బలవంతము వలన చివరకు నేను వానిని గొల్లవానికి తిరిగి ఇచ్చివేయటానికి ఒప్పుకున్నాను అని చెప్పారు. అక్కడితో కథ ముగిసింది. శ్రోతలు నన్ను క్షమించాలి అని తెలియజేస్తూ ఈ అధ్యాయం ఇంతటితో సమాప్తమైనది. తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. జయోస్తు.